సహోదరులు 2వ వచనంలో, నా సహోదరులలో అననీయునుకును యూదులు కొందరు వచ్చి చెరపట్టబడిన ఈ శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా, వారు ఏమని చెప్తున్నారంటే, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. సహోదరులారా, నెహెమ్యా తన సహోదరులను గూర్చి యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి విన్నప్పుడు, వాళ్ళు బహు శ్రమను నిందను పొందుచున్నారని విని, యెరూషలేము కూల్చబడి పడద్రోయబడినదని విన్నప్పుడు ఏడ్చుకుంటూ దుఃఖంతో ఉపవాసము ఉండి యూదుల కొరకు, యెరూషలేము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ విధంగా భారము కలిగి కన్నీటితో ఉపవాసం ఉండి, ప్రభువా, 6వ వచనంలో చూసినట్లయితే, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. హల్లెలూయా. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి చూడు. దేవా, నీ చెవియొగ్గుము, నా ప్రార్థన వినుమని ప్రార్థిస్తున్నాడు. నీ నేత్రములు తెరిచి ప్రభువా చూడు అని ప్రార్థిస్తున్నాడు. ఇశ్రాయేలు పక్షంగా పాపంలో ఒప్పుకొనుచున్నాడు. అట్లనే నేను నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేసి ఉన్నామని దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి హృదయం నీకు నాకు ఉన్నదా? మన యేసే బిడ్డల కోసం